హరే కృష్ణ. ప్రతి గురువారము జరిగే భగవద్గీత క్లాస్కి విచ్చేసిన భక్తులందరికీ స్వాగతం. అలాగే ఈ రోజు భగవద్గీత ప్రవచనం చెప్పటానికి ఎంతో దయో కరుణతో మరియు వారి యొక్క ఎంతో విలువైన సమయాన్ని కేటాయించి మన ముందు శ్రీమాన్ దయానిధి ప్రభుజీ సిద్ధంగా ఉన్నారు. అందరూ హరిబోల్ చెబుతూ వారిని క్లాస్కి ఆహ్వానిద్దాం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. हरि हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। हरे हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। हरे कृष्ण दंडवत प्रणाम प्रभु। दंडवत प्रणाम प्रभु जी। हरे कृष्ण। थैंक यू वेरी मच। సో మనం క్లాస్ స్టార్ట్ చేద్దాము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. నమో విష్ణుపదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యతే సతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ओम नमो भगवते वासुदेवाय। ఓం నమో భగవతే వాసుదేవాయ. ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ. ఈనాటి భగవద్గీత క్లాస్కి ఇచ్చేసిన భక్తులందరికీ కూడా ఇస్కాన్ గుంటూరు వారి తరపున మీ అందరికీ కూడా ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాను. హరే కృష్ణ. సో ఈ రోజున మనము ఏ క్లాస్ చెప్పుకోబోతున్నాము? మానవులు కోతి నుంచి వచ్చారా, భగవంతుడి నుంచి వచ్చారా? బాగుందా టైటిల్? చాలా బాగుంది ప్రభు. సో చాలా మందికి సందేహము, మానవులు కోతి నుంచి వచ్చారా, భగవంతుడి నుంచి వచ్చారా? పుస్తకాల్లో మనం చదువుకున్నాము, సైన్స్లో మనకి స్కూళ్ళల్లో చెప్తుంటారు మనిషి కోతి నుంచి వచ్చారని శాస్త్రజ్ఞులు చెప్పబట్టాల జరిగింది. అయితే మనం ఏదైనా ఒక సందేహం తీర్చుకోవాలనుకున్నా, మనకేదైనా ఒక ప్రశ్నకు సమాధానం కావాలన్నా కూడా మనకి భగవద్గీత మనకి చక్కగా వివరిస్తుంది. ప్రతి ప్రశ్నకి సమాధానం మనకి భగవద్గీతలో ఉంది. అందుకని ఏ వ్యక్తికి అయితే సంపూర్ణమైన జ్ఞానం కావాలనుకుంటారో ఆ వ్యక్తి భగవద్గీత చదివితే కనుక అతను సంపూర్ణమైన జ్ఞానం వస్తుంది. అమ్మయ్య, ఇక నేను చదివాను, అర్థం చేసుకున్నాను, ఆచరిస్తున్నాను, ఇక నాకు చాలు అనుకోవాలంటే కనుక అది భగవద్గీత. ఇంకా లేకపోతే రకరకాలుగా ఎప్పుడు కూడా ఈ రీసెర్చ్ జరుగుతూ ఉంటుంది. ఆ బుక్స్ అని, ఈ బుక్స్ అని, గందరగోళం కుదురుతుంటారు అనమాట. కానీ భగవద్గీతలో ప్రతి ప్రశ్నకి సమాధానం ఉంది. అలాగే ఈ రోజున ప్రశ్నకు కూడా సమాధానం ఉంది. మానవులు
కోతి నుంచి వచ్చారా, భగవంతు నుంచి వచ్చారా అని సమాధానం ఉంది. మరి ఎక్కడ ఉంది ఆ సమాధానం అంటే మనకి ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన హమవ్యయం వివస్మానవే ప్రాహ మనురిక్షాకవే అబ్రవీత్. అంటే మనకి 4వ అధ్యాయము 1వ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఉపదేశిస్తున్నాడు. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన హమవ్యయం. ఈ అవ్యయమైన యోగ శాస్త్రమును నేను మొదట వివస్వానుడికి అనగా సూర్యదేవునికి ఉపదేశించదని, సూర్యుడు దానిని మానవులకి పతి అయిన మనువుకు ఉపదేశించగా మనువు దానిని ఇక్ష్వాకుకు ఉపదేశించను అని చెప్పబడింది. ఇక్కడ మనము ఈ ప్రశ్నకు సమాధానం మనకి శ్లోకంలో దొరుకుతుంది. ఎలా దొరుకుతుందంటే సాక్షాత్తు భగవంతుడు అర్జునుడికి బోధించాడు. అర్జునుడు సాక్షాత్తు భగవంతుడు మొట్టమొదటి సూర్యునికి ఉపదేశించాడు, సూర్యుడికి బోధించాడు. సూర్యుడు ఎవరికి బోధించాడు? మానవులకి ప్రతి మనువుకి. మనువు ఎవరు? దేవత. అంటే మానవులకి ఆయన ప్రథమ పురుషుడు, లేకపోతే ప్రథమ మానవుడు అని చెప్పొచ్చు మనం. అంటే మానవులకి ఎవరు పెద్ద అంటే మనువు. మరి మనువు ఎవరు? దేవత. మరి మనువు తండ్రి ఎవరు? సూర్యుడు. ఇప్పుడు మనందరము దేవతల సంతానమా, కోతి సంతానమా? మన ఫోర్ ఫాదర్స్ కోతుల, చింపాంజీల, లేకపోతే దేవతల? దేవతలే. ఇక్కడ మనకి క్లారిటీ ఉంది. అయితే ఎవరైనా అడిగినప్పుడు మనం ఎలా చెప్పాలి అంటే వాళ్ళకి ఒక రిఫరెన్స్ చెప్తే బాగుంటుంది. ఇగో నాయన భగవద్గీత 4వ అధ్యాయము 1వ శ్లోకంలో చూడు. ఇక అంతే. ఇది మనకి శ్రీల ప్రభుపాద వారు మనందరికీ దయతో కరుణతో ఒక మంచి భగవద్గీతను మనకి సరళ భాషలో మనందరూ అందించారు. ఇంకా దీని గురించి మళ్ళీ మనం ఇంకా ఎన్నెన్నో విషయాలు చర్చించుకుందాం. దానికన్నా ముందు మనం 3వ అధ్యాయంలో మనం ఈ రోజున ఇంకొక 2 శ్లోకాలు మనం చెప్పుకునే ప్రయత్నం చేస్తాం ఈ రోజున. ఆ. ఆ, 3వ అధ్యాయము 27వ శ్లోకం ఎవరైనా చదవచ్చు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వసః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. అహంకార ప్రభావముచే మోహితుడైన జీవాత్మ వాస్తవముగా ప్రకృతి త్రిగుణములచే నిర్వహింపబడు కర్మలకు తానే కర్తగా భావించును. ఎవరి హృదయములైతే అహంకారం ఉంటుందో అక్కడ భగవంతుడు ఉండడు. ఎప్పుడైతే భగవంతుడు ఉండడో అతను అజ్ఞానానికి, మోహానికి గురవుతాడు. ఒక స్కూల్కి వెళ్ళినటువంటి పాపకో బాబుకో ఎప్పుడు తన అమ్మ గుర్తుకొచ్చింది అనుకోండి, ఎప్పుడు కూడా తప్పు చేయడానికి వారు సిద్ధపడరు. ఎందుకు అమ్మ ఏం చెప్తుందంటే, నాయనా లేవు తల్లి, నువ్వు స్కూల్కి చక్కగా వెళ్ళు, ఎవరితో గొడవ పడొద్దు, అందరితో మంచిగా ఉండి మర్యాద గుంజుండు, నువ్వు మంచి పేరు తెచ్చుకోవాలి నాన్న చెప్తున్నారు. ప్రతి తల్లిదండ్రులు అలా చెప్తారు కదా. ఎవరన్నా మనకి అంత ఉంది ఇంత ఉంది అహంకారం చెప్తారు, ఎవరు చెప్పరు జనరల్గా. సో అదేవిధంగా ఎప్పుడైతే ఆ విద్యార్థులకి తల్లి గుర్తుకొస్తుందో ఎప్పుడు కూడా తప్పు చేయడానికి వారు ఎప్పుడు కూడా సాహసం చేయరు.
అలాగే మనం కూడా ఎప్పుడూ గనక మన కృష్ణుడు గుర్తుకొస్తూ ఉంటే, అరే మన హృదయంలో కృష్ణుడు ఉన్నాడు, భగవంతుడు ఉన్నాడు అనే భావన గనక మనకు ఉంటే, మనం ఎప్పుడు కూడా తప్పు చేయకుండా మనం ఉండగలుగుతాము. ఎందుకంటే ఈ కలికాలంలో, ఈ భౌతికమైనటువంటి ప్రపంచంలో తప్పులు చేయడం అనేది సర్వసహజమైపోయింది ప్రతి ఒక్కరికి కూడా. అది కాల ప్రభావం కావచ్చు, సాంగత్య దోషం కావచ్చు, ప్రాంతం కావచ్చు, పుట్టిన కులం కావచ్చు, మతం కావచ్చు, ప్రాంతం కావచ్చు, స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, చదువుకున్న స్కూలు కావచ్చు, కాలేజ్ కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏ ప్లేస్ అయినా కావచ్చు. బట్ ఏదైనా సరే అప్పటికేంటంటే సాంగత్య దోషం వలన తప్పులు చేస్తూ ఉంటారు. ఎవరు తప్పులు చేస్తారు, ఎవరు తప్పులు చేయరనే విషయాన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం చక్కగా. ఎవరు తప్పులు చేయరు అంటే ఎప్పుడూ కూడా కృష్ణుడు స్మరిస్తూ అరెరే తప్పు చేయాలని ఆలోచన వచ్చినా కూడా లేదు, ఈ తప్పు చేయకూడదు, కృష్ణుడు చెప్పాడు తప్పు చేయకూడదని, చేయకూడదు. నా హృదయంలో కృష్ణుడు ఉన్నాడు, చూస్తున్నాడు. అందరూ అనుకుంటారు ఎవరు చూడలేదు, ఏమైనా చేయొచ్చని. లేదు లేదు, మనం అనుకుంటాం ఎవరు చూడలేదని. కానీ సూక్ష్మంగా మనల్ని చాలా మంది గమనిస్తూ ఉంటారు. సూక్ష్మంగా అంటే భౌతికంగా మన మధ్య ఒక 10 మంది లేకపోవచ్చు, లేదా మన పక్కన ఎవరు లేకపోవచ్చు, మన బెడ్రూమ్లో తలుపేసుకుని మనం ఒక్కరే ఉండొచ్చు. అయినప్పుడు కూడా మనల్ని సూక్ష్మ రూపంలో మనల్ని చూస్తూనే ఉంటారు. ముఖ్యంగా ఎవరు? చిత్రగుప్తుడు. మనం చెప్పుకునేంత కూడా చిత్రగుప్తుడు అంటే ఏమిటి? ఎవరైనా చెప్పండి. ఆ సంస్కృతంలో అతను ఏమంటారంటే చిత్ర అంటే శరీరము, గుప్తా అంటే సీక్రెట్గా ఉండేవాడు. అందుకే ఆయన పేరు ఎవరు? చిత్రగుప్తుడు అంటారు. ఆయన ఎక్కడున్నాడు? ఆయన మనలో ఉన్నాడు. ఎక్కడో అక్కడో కదా, మనలో ఉన్నాడు, పైన కూడా ఉన్నాడు. ఇక్కడ నుంచి మనం చేసేవన్నీ కూడా ఇక్కడి నుంచి వాట్సాప్ మెసేజ్ పంపిస్తున్నాడు పైకి. ఈ రోజు దయానిధి ఇది చేశాడు, ఈ రోజు దయానిధి చేశాడు. ఈ రోజు దయానిధి కోపం వచ్చిందా? ఓకే, అక్కడ అకౌంట్లో బ్యాలెన్స్ తగ్గిపోయింది. ఈరోజు దయానిధి నవ్వుతూ మాట్లాడుతున్నాడా, ప్రేమగా మాట్లాడుతున్నాడా, ఓర్పుగా ఉన్నాడా, సహనంగా ఉన్నాడా, అరే కొద్దిగా శరీరం అలసిపోయినా కూడా క్లాస్ చెప్తున్నాడా, అవో అయితే మార్కులు ఎక్కి వేద్దాం. మార్కులు ఎక్కి వేద్దాం. ఎందుకంటే కష్టపడుతున్నాడు కదా, చేసుకున్న వాడికి చేసుకున్నంత. అంటే 2 ఉన్నాయి ఇక్కడ. కోపం వచ్చిందా, బ్యాలెన్స్ తగ్గిపోయింది. ప్రేమ ఉందా, బ్యాలెన్స్ పెరిగిపోయింది. సో ఈ విధంగా మన హృదయంలో కృష్ణుడు ఉన్నప్పుడు మన శరీరానికి అలసటే ఉండదంట. అందుకే చూడండి, మన భక్తులు నైవేద్యం తయారు చేసేటప్పుడు, ప్రసాదాలు తయారు చేసేటప్పుడు, అంటే ప్రసాదాలు తయారు చేయడం అనకూడదు యాక్చువల్, నైవేద్యం తయారు చేసేటప్పుడు. నైవేద్యం పెట్టిన తర్వాత ప్రసాదం అవుతుందన్నమాట. ఈ నైవేద్యం చేసేటప్పుడు ఒక్కోసారి శరీరం సహకరించదు. అయినా కూడా వాళ్ళు ఈ హరే కృష్ణ మహామంత్ర జపము నామస్మరణతోటి చేస్తూ ఉంటారు. చివరికి ఎన్ని వందల మందికైనా కూడా వాళ్ళు చక్కగా వంట చేసి భగవంతుని నైవేద్యం పెట్టగలుగుతారు. ఎలాగా? నామశక్తి అంటే ఆత్మకి శక్తినిస్తున్నారు. అలాగే ఎవరైతే నామజపం చేస్తూ ఉంటారో, ఎవరైతే భగవంతుడు సేవలు నెలకొని ఉంటారో, వారి హృదయంలో కృష్ణుడు స్థిరంగా ఉంటాడు. ఎలా ఉంటాడు? చాలా చక్కగా బాస్పట్లు వేసుకుని కూర్చొని, మనం చెప్పుకున్న కళ్ళు చక్కగా పెద్ద పెట్టుకొని ఆయన అలా చూస్తూ ఉంటాడు కదా. అలా కాదు, కోపంతోటి, అహంతోటి, అహంకారంతోటి చేయకూడని పనులు చేస్తున్నాం అనుకోండి, ఆయన మన హృదయంలో ఉంటాడు. ఎలా ఉంటాడు? శయనావస్థలో ఉంటాడు, సాక్షి రూపంలో ఉంటాడు. సాక్షి ఆయనే అన్నిటికీ. అందుకని మనం ఎలా ఉండాలి చెప్పండి? మన క్లాసులో ఎవరైనా మనం ఎలా ఉండాలి? కృష్ణుడు సూచించిన విధంలో నడుచుకోవాలి. కృష్ణుడు ఎప్పుడు కూడా మనం చూసే విధంగా ఉండాలి. కృష్ణుడు మన హృదయం నుంచి వెళ్ళిపోకుండా ఉండాలి. మనం ఏ దోషాలు చేయకూడదు ప్రభుజీ.
యా సేవ సేవ చేస్తూ ఉండాలి. జపం చేస్తూ ఉంటే కృష్ణ స్థిరంగా మన మనసులోనే ఉంటారు. యా ఎప్పుడైతే కృష్ణ స్థిరంగా ఉంటారో అప్పుడు దోషాలు చేయాలనే ఆలోచన కూడా రాదు. ఎప్పుడు చూస్తుంటున్నారు మన వైపు అన్న ఆలోచన మన మెదట్లో కలుగుతూ ఉంటుంది. మనం ఏం చేయం ప్రభుజీ, శాస్త్రీభూతుడిగా ఉన్నారనిపిస్తుంది. అమ్మో అమ్మో నాన్న చూస్తున్నాడు, అమ్మో అమ్మో నాన్న వింటున్నాడు అంటాం కదా మనం. ఎస్ ఎస్ కృష్ణ ఇస్ అవర్ ఫాదర్, చూస్తున్నాడు అమ్మో, అందుకని మనం కరెక్ట్గా ఉండాలి. ఎస్, ఒకసారి భాష్యం చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ, పద్మావతి ప్రభుజీ, నేను చదవను. హరే కృష్ణ చదవ. శ్రీల ప్రభుపాది వారి భాష్యంకి జై, శ్రీల గురుదేవ్కి జై. భాష్యం. కృష్ణ చైతన్యవంతుడు భౌతిక చైతన్యమునందున్న వ్యక్తి అను ఇరువురు వ్యక్తులు ఒకే విధముగా కర్మను అనుసరించి ఉన్నట్లు ఒకే స్థితి ఎందున్నట్లుగా గోచరించును. కానీ వాస్తవమునకు వారి స్థితుల నడుమ విశేషమైన వ్యత్యాసము కనిపించును. భౌతిక భావన అందున్నవాడు అహంకారముచే సర్వమునకు తానే కర్తనని విశ్వసించును. ఎస్, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. కృష్ణ చైతన్యవంతుడైన వాడు ఎలా ఉంటాడంటే విద్యా వినయ సంపన్నే. ఎప్పుడు వినయంతో, విధేయతతోటి గోవుల పట్ల, బ్రాహ్మణుల పట్ల, వైష్ణవుల పట్ల, సర్వజీవుల పట్ల కూడా చాలా చక్కగా ఉంటాడు. ఎలా అయితే మన సుధామలాగా, కుచేలుడులాగా అంటే చాలా చక్కగా ఉంటారు. మరి ఎవరైతే అహంకారం ఉందనుకోండి, దుర్యోధనులాగా, దుశ్శాసనులాగా, శకునిలాగా ఏంటి ఉంటూ ఉంటారన్నమాట. అందుకని ఈ అహంకారం ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనము బుద్ధి నశించిపోతుంది, మోహం అనేది వస్తుంది, అజ్ఞానం అనేది వస్తుంది. దానివల్ల వాస్తవమైన జ్ఞానాన్ని తెలుసుకోలేరు, వాస్తవమైన విషయాలని సరిగా గ్రహించలేరు. అందుకే కృష్ణుణ్ణి వారు వాస్తవమైన దృష్టితో చూడలేకపోయారు వాళ్ళు. కానీ పాండవులు మాత్రం ఎరిగి ఉన్నారు. పాండవులు మనసు మంచిది కాబట్టి, వారికి ఎక్కడ అహంకారం లేదు కాబట్టి పాండవులు వారి పట్ల ప్రసన్నుడై వారిని సదా కూడా రక్షిస్తూ ఉన్నాడు. కంటిన్యూ చేయండి. దేహరచన పరమ పురుషుని పర్యవేక్షణమును వర్తించు భౌతిక శక్తి చేతనే ఉత్పాదింపబడిందని అతడు ఎరుగుడు. భౌతికవాది చివరకు తాను శ్రీకృష్ణుని నియంత్రణలోనే ఉన్నానని జ్ఞానమును కలిగి ఉండడు. ఎలా అంటే నేను ఇల్లు కట్టుకున్నాను, నేను కారు కొనుక్కున్నాను, నేను కష్టపడి అని సంపాదించాను అని ఎప్పుడు తను చెప్పుకుంటూ ఉంటాడు. ఇది ఎవరు? భౌతికమైన వాది. కానీ ఈ భౌతికమైన వాది కూడా శక్తి భగవంతుని చూస్తుందన్న విషయం అతను ఎరిగి ఉండడు. అతను కూడా కృష్ణుడు కంట్రోల్లో ఉన్నాడు. కానీ అతను కృష్ణుడిని తెలుసుకోలేకపోతున్నాడు. తండ్రి యొక్క సంపాదనతోటి, తండ్రి యొక్క ఆశీస్సులతోనే కొడుకు ఏమవుతాడు? అభివృద్ధిలోకి వస్తాడు. మేబీ తండ్రి కనబడకపోవచ్చు, కానీ ఆ కొడుకు అభివృద్ధికి కారణం ఎవరు? తండ్రి. మరి ఆ కొడుకు తండ్రిని పూజించకపోవచ్చు, తండ్రిని గౌరవించకపోవచ్చు, ఆ తండ్రిని చూడకపోవచ్చు. అయినప్పటికి కూడా తండ్రి తండ్రే, కొడుకు కొడుకే. అట్లా ఇక్కడ మనకి భౌతిక ఆధ్యాత్మికవేత్తలు అందరికీ కూడా శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? భగవంతుడి నుంచి వస్తుంది. అందరూ కూడా కృష్ణుడి యొక్క నియంత్రణలోనే ఉన్నాం మనం. కానీ ఈ విషయాన్ని తెలుసుకోలేకపోతున్నారు. కంటిన్యూ చేయండి. అహంకారము గల మానవుడు తానే స్వతంత్రముగా వర్తించుచున్నానని భావించును. అది అతని అజ్ఞానమునకు చిహ్నము. అట్టివాడు భౌతిక మరియు సూక్ష్మ దేహములను రెండును భగవానుని ఆదేశానుసారమే ప్రకృతి చేత సృష్టింపబడి వనియును కనుకనే అతని దైహిక మరియు మానసిక కర్మలన్నీ కృష్ణ చైతన్యమును కలిగి శ్రీకృష్ణ భగవానుని సేవయందు నియత్తము కావలననియు ఎరుగడు. ఎందుకంటే అతను అజ్ఞానం చేత అతను ఏమనుకుంటున్నాడు? ఇది నాది, నా కష్టం వల్ల వచ్చింది అనుకుంటున్నాడు.
కానీ మనకి తెలుసుకోవాలి, ఈశ్వర పరమః కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాది గోవింద సర్వకారణ కారణం. అయ్యా, అన్నిటికీ కారణం భగవంతుడే. భగవంతుని ఆశీస్సులు లేకుండా నీకు ఏమి కూడా రావు. కాబట్టి కృతజ్ఞతాభావముతో భగవంతుడికి నీవు నైవేద్యం పెట్టాలి. ఒక కొడుకు యొక్క అభివృద్ధికి తండ్రే కారణం కాబట్టి మొట్టమొదట తండ్రికి సేవ జరగాలి. ఇంట్లో కుటుంబ యజమానికి సేవ జరగాలి. కుటుంబ యజమానికి సేవ జరిగారనుకోండి, కుటుంబ యజమాని సంతోషంగా ఉంటే కుటుంబం అంతా కూడా బాగుంటుంది. అలాగే ఈ విశ్వ మొత్తానికి యజమాని ఎవరంటే భగవంతుడు. కాబట్టి మనకు వచ్చిన ఆస్తి, ఐశ్వర్యము, అందము, శక్తి, బలము, యశస్సు, మరి గౌరవము, మనలో ఉన్న టాలెంట్, ఇవన్నీ కూడా భగవంతుడి ద్వారా మనకు వచ్చినాయి. కాబట్టి మనం భగవంతుడి పట్ల కృతజ్ఞతాభావముతో భగవంతుడి నామస్మరణ చేయడం, భగవంతుడికి నైవేద్యం అర్పించడం, భగవంతుడికి వందనాలు అర్పించడం మనం చేస్తూ ఉంటాం. భగవంతుని సేవ చేయడం చేస్తూ ఉంటాం. కానీ ఇది అజ్ఞాని అనేవాడు తెలుసుకోలేడు. చూడండి, మనం కూడా చెప్తుంటాం, ఏమండి నేను గుడికి వెళ్తున్నా, ఇస్కానికి వస్తారంటే ఏం వస్తారంటే చక్కగా బయట గుడికి వెళ్తే 5 నిమిషాలు దర్శనం అయిపోతే వచ్చేస్తామంటే, అదే మీ గుడికి వస్తే 3 గంటలు కూర్చోబెట్టి మాకు కథ చెప్తారండి. ఏంటి ఎవరు కూర్చుంటారండి 3 గంటలు? అమ్మో చాలా కష్టం అని చెప్పి అంటూ ఉంటారు. మనం వింటూ ఉంటాం జనరల్గా. అంటే ఇది కూడా వారు చేసినటువంటి పూర్వజన్మలో చేసినటువంటి కొన్ని ప్రారంభ కర్మల వల్లనే వారికి అలా జరుగుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఎరగలేడు, వాడు వాస్తవాన్ని తెలుసుకోలేడు. కృష్ణ భగవానుని సేవలో నియుక్తం కావాలనే విషయాన్ని కూడా అతను ఎరుగడు. అజ్ఞానముతో అతను కప్పబడిపోయింది అన్నమాట. కంటిన్యూ చేద్దాం. అజ్ఞాని ఎంతో కాలముగా తన ఇంద్రియ భోగ కార్యములందే దుర్వినియోగపరిచి ఉన్నందున దేవాది దేవుడు హృషికేశుడు లేక భౌతిక దేహము నందుగల ఇంద్రియములకు ప్రభువని విస్మరించును. అట్టివాడు శ్రీకృష్ణునితో తనకు గల నిత్య సంబంధమును విస్మరింపజేయు అహంకారము చే తప్పక మోహితుడగును. హరే కృష్ణ. ఒక్క మాటలో చెప్పాలంటే, కృష్ణుడితో సంబంధం బాగుంటే మనకి అందరితో సంబంధాలు బాగుంటాయి. సంబంధానికి మూలమే కృష్ణుడు. చెట్టుకు పునాదియే కృష్ణుడు. ప్రేమకైనా, స్నేహానికైనా, బంధానికైనా, అనుబంధానికైనా, ఆస్తికైనా, ఐశ్వర్యానికైనా, దేనికైనా, అందానికైనా, గౌరవానికైనా, దేనికైనా కూడా కృష్ణుడే మూలము. అందుకే మనము భౌతికంగా ఎలా ఉన్నప్పటికీ కూడా అంతర్గతంగా కృష్ణుడితో మనకి సంబంధం ఎలా ఉన్నదనే విషయమే మనం పరిగణిస్తాం. కొంతమంది చూస్తూ ఉంటాం, కొంతమంది భక్తులు పాపం వారికి ఆర్థిక పరిస్థితి లేకపోయినప్పటికీ, వారు సరైన బట్టలు వేసుకోలేకపోయినా, మరి కొంతమంది అమాయకత్వంగా ఉంటారు, కొన్ని తెలిసి తెలియకపోయినా కూడా వారికి అంతర్గతంగా కృష్ణుడితో చాలా గట్టి సంబంధం ఉంటుంది. ఇది మనం తెలుసుకోవాలి. అలాగే మనం కూడా ఏదో కొన్ని తెలిసి తెలియక తప్పులు చేసినప్పుడు కూడా అంతర్గతంగా కృష్ణుడితోటి సంబంధం గట్టిగా ఉండాలి. కృష్ణుడితో సంబంధం గట్టిగా ఉందనుకోండి, అందరితో కూడా బంధాలు గట్టిగా ఉంటాయి. కానీ ఏం చేస్తున్నారంటే, ఈ భౌతికమైనటువంటి జీవితంలో భౌతికమైన వ్యక్తులు కృష్ణుని పక్కన పెట్టేసి ఎవరెవరోతోనో సంబంధాలు పెంచుకుందానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ సంబంధం కొంతకాలంగా మొక్కలైపోతుంది. మనం చూస్తూ ఉంటాం కదా. ఇవాళ ఎటువంటి పరిస్థితులు ఉన్నారంటే, చాలా అంగరంగ వివాహం చేస్తున్నారు. కానీ కోర్టుల్లో కేసులు ఎక్కువగా డైవర్స్ కేసులే ఉంటున్నాయంట. అదేంటండి, కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు, జాతకాలు చూస్తున్నారు కదా, జాతకాలు చూస్తున్నారు, కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు, రంగరంగ వైభవం పెళ్లి చేస్తున్నారు. అయినప్పుడు శాస్త్రపరంగానే పెళ్లి చేస్తున్నారు మళ్ళీ. అది కూడా అయినప్పుడు కూడా ఎందుకండి డైవర్స్ కేసులు పెరుగుతున్నాయి అంటే ఇదేనమాట. అంటే అహము, అహంకారం, భగవంతుని అశ్రద్ధ చేయడము, భగవంతుని మర్చిపోవడము, భగవంతుని నైవేద్యాన్ని అర్పించకపోవడము, భగవంతుని నామం జపం చేయకపోవటము, ఈ కలి ప్రభావం పడటము, ఈ రెంటి వల్ల కూడా ఏంటి ఇలాగ ఉంటుంది. అందుకని భగవంతుడి యొక్క సంబంధాన్ని ఎవరు కూడా విస్మరింప చేయకూడదు. భగవంతుడి సంబంధాన్ని మనకు ఉండాలి.
తండ్రితో ఎప్పుడైతే మనం మందం బాగుందనుకోండి, తండ్రికి గౌరవం, మనకి గౌరవం, మన కుటుంబానికి కూడా గౌరవం. చూడండి, మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళంగానే ఫస్ట్ ఏమంటారు, మీ నాన్నగారు బాగున్నారా అంటారు, అంతే, నువ్వు బాగున్నావు అనరు. గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని అండి. అట్లాగే మన భక్తులు ఏమంటారు, మీ గురువుగారు ఎవరయ్యా అంటారు. బయట సమాజంలో మీ నాన్నగారు ఎవరు అంటారు, కానీ భక్తులు ఏమంటారు, మీ గురువుగారు ఎవరు, మీరు ఎవరు శిష్యులు అని చెప్పి అడుగుతారు అన్నమాట. అందుకని మన యొక్క బంధము కృష్ణుడితోటి గట్టిగా ఉండాలి. కృష్ణుడితోటి సంబంధాన్ని మనం స్ట్రాంగ్ బాండింగ్ అంటారు కదా, బాండింగ్ గట్టి బాండింగ్ ఉండాలి కృష్ణుడితో. హరే కృష్ణ. 37వ శ్లోకం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. శ్రీ భగవాన్ కామయేష క్రోధయేష రజో గుణ సముద్భవ మహాశనో మహాపాపాత్మ విద్వేన మిహ వైరిణం. శ్రీకృష్ణ భగవానుడు పలికను, అర్జున, రజోగుణ సంపర్కము వలన పుట్టిన కామమే తదుపరి క్రోధముగా పరిణమించును. అదియే ఈ ప్రపంచమునకు సర్వమును హరించినట్టు పాప భూయిష్టమైన గొప్ప శత్రువు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే భగవంతుడు, మన కోపమే మనకి శత్రువు, మన కోపమే మనకి శత్రువు. ఇక్కడ మహాభారతంలో గొప్ప సన్నివేశం చర్చించుకుందాం మనం. ద్రౌపది తోటి కృష్ణుడు అంటాడు, ఓ సఖీ, నీవు గనక క్రోధాన్ని గనక కంట్రోల్ చేసుకుంటే మీకు విజయము తప్పకుండా లభిస్తుంది. అదేంటి వాసుదేవ, మాకు ఎంతో నష్టం జరిగితే ఎలాగ ఉండమంటావు కోపం లేకుండా? జీవితంలో ప్రతి మనిషికి కూడా కష్టం వస్తుంది. మనం ఎలాగ స్పందిస్తామో దాన్ని బట్టి మన భవిష్యత్తు ఉంటుందని చెప్తాడు శ్రీకృష్ణ. గుర్తుపెట్టుకోవాలి, ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ విషయం. కష్టం వస్తుంది, బాధ వస్తుంది, లేకపోతే ఎవరో మనల్ని బాధ పెట్టారో, అవమానించారు, కానీ ఆ సందర్భంలో మనం ఎలా స్పందిస్తున్నాము అనే దాన్ని బట్టే భవిష్యత్తు ఉంటుంది అని కృష్ణుడు చెప్తాడు అనమాట. అంటే ఒక్క మాట, అంటే ద్రౌపదికి అక్కడ కృష్ణుడు ఒక స్నేహితుల్లాగా చెప్పాడు. అర్జునుడికి ఎన్నోసార్లు కృష్ణుడు గురువులాగా చెప్పాడు. ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలంటే, మనం కూడా కృష్ణుణ్ణి స్నేహితుడిగా భావించి, ద్రౌపది ఏ విధంగా తన స్నేహితుడైన కృష్ణుడి యొక్క మాటలు వినిందో, మనం కూడా కృష్ణుడిని మనం స్నేహంగా భావించి, కృష్ణుడు స్నేహితుడిగా చేసుకొని, కృష్ణుడు చెప్పినట్టుగా మనము కోపం లేకుండా మనం ఉండాలి. ఎలా వస్తుంది కోపం అంటే, రజోగుణ సంపర్కము. ఎప్పుడు వస్తుంది రజోగుణము జనరల్గా అంటే, ఒకటి ఆహారపు అలవాట్ల వల్ల, రెండోది అత్యాశతో డబ్బు సంపాదించడం వల్ల, మూడోది కోరుకున్న కోరిక తీరకపోతే వస్తుంది. ఆ మనిషిని కొడతారు, చంపుతారు. దానివల్ల ఎంత ప్రమాదం అంటే, మన భారతదేశంలో ఒక స్వతంత్ర సమరయోధుడు గురించి మీకు చెప్తాను. కోరిక ఎంత ప్రమాదం అనేది చెప్తా మీకు. పేరు చెప్పకూడదు. ఒక స్వాతంత్రంలో కీలకమైన పాత్ర పోషించిన ఒక వ్యక్తి, వారి ఇంట్లో భార్య ఒక రూములో ఉంది, వాళ్ళ నాన్నగారు ఒక రూములో ఉన్నారు. వాళ్ళ నాన్నగారికి ఆరోగ్యం బాగాలేదు, చివరి రోజుల్లో ఉన్నారు. వాళ్ళ నాన్నగారు చెప్తున్నాడు, నాయనా నాకు బాగోలేదు, నాకు చనిపోయే పరిస్థితి వస్తుంది, మందులు కావాలంటున్నాడు. కానీ అదే టైంలో ఆయన వాళ్ళ నాన్నగారిని పట్టించుకోకుండా భార్య గదిలోకి వెళ్ళి భార్యని కోరిక తెచ్చమని అడిగాడు. భార్యతో కోరిక తీర్చుకుని వచ్చేపాటికి తండ్రి చనిపోయాడు. అతను అప్పుడు వరకు అందరూ కూడా మహాత్ములాగా అనుకున్నారు, కానీ అతనికి ఒక మచ్చ వచ్చింది జీవితంలో.
ఇది ఆయన యొక్క జీవ చరిత్రలో అతనే స్వయంగా రాసుకున్నాడు తర్వాత. అంటే మనకి కోరిక ఎంత ప్రమాదమో చూడండి. అసలు ఎక్కడ అంటే ఇదేంటి అంటారు, ఇది నేచురల్గా మనం దీన్ని జనరల్గా ఎలాగా వీళ్ళు ఈ విధంగా ఎవరు బిహేవ్ చేస్తారంటే పశువులు బిహేవ్ చేస్తాయి. ఎందుకంటే పశువులకి ప్రేమ అనురాగాలు ఉండవు కదా, మనం చూస్తుంటాం కదా వాటి సంపర్కాలు ఎలా ఉంటాయి సమాజంలో. ఇంకా పశువులు కొంతవరకు బెటర్ అనుకో అని చెప్పొచ్చు అనమాట. అంటే ఒక పక్కన తండ్రి చావు బతుకుల మధ్యలో ఉంటే, దూరంగా కూడా కాదు మళ్ళీ పక్కనే ఉంటే భార్య దగ్గరికి వెళ్ళి కోరిక తెచ్చమని అడిగాడు. రజోగుణము వల్ల కామము, కోరిక, ఆ కోరిక జరగబోతే ఎంత కోపము అని దాన్ని చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. దీనివల్ల వ్యక్తులకి నష్టము, కుటుంబానికి నష్టము, సమాజానికి కూడా నష్టం అనమాట. అందుకని రజోగుణం ఉన్నంత వరకు ఎవడు కూడా కృష్ణ భక్తి చేయలేడు. సత్వగుణం కన్నా వెళ్ళాలి, యాక్చువల్ శుద్ధ సత్వగుణ స్థాయికి రావాలి, కనీసం సత్వగుణములు అన్నా సరే ఉండగలగాలి. అసలు శుద్ధ భక్తుడైన వాడి గుణాలకు సంబంధం లేదు, త్రిగుణాతీతుడు అంటారు అతన్ని. త్రిగుణాతీతుడు, భగవంతుడు త్రిగుణాతీతుడు, భక్తుడు కూడా త్రిగుణాతీతుడు, అంటే గుణాతీతుడు. గుణాలకి అతనికి సంబంధం లేదు. ఎందుకంటే ఎప్పుడు కూడా అతని యొక్క సంబంధము ఎప్పుడు కూడా భగవంతుడితో ఉంటుంది కాబట్టి, అతని ఈ భౌతికమైన ప్రకృతితోటి అతనికి సంబంధం ఉండదు కాబట్టి. అలాగా ద్రౌపదికి ఒక మంచి మిత్రుల్లాగా కృష్ణుడు సలహా ఇస్తాడు. అప్పుడు ద్రౌపది తన కోపాన్ని తగ్గించుకొని తను కృష్ణుడు చెప్పినట్టుగా నడుస్తూ ఉంటుంది అనమాట. మనం చూసాం మరి ఎప్పుడైతే తను స్నేహితుడి మాట వినిందో, ఆ స్నేహితుడు ఏ విధంగా సహాయం చేశాడు ద్రౌపది మనం చూసాం కదా. దీన్నే విశ్వాసం అంటాం. విశ్వాసము, నమ్మకము స్నేహితుడి పట్ల, గురువు పట్ల, కృష్ణుడి పట్ల. అంతేగాని కనపడంగానే నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్ అని మళ్ళీ ఇంకోటి దగ్గరికి వెళ్ళి నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్, ఇంకోటి దగ్గర నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్. అరే బెస్ట్ ఫ్రెండ్ ఒకరే, ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉండరు కదా. ద్రౌపది ఫ్రెండ్స్ని మార్చలేదు, కృష్ణుడు అక్కడే ఫ్రెండ్ అనమాట. అందుకే చూడండి, గోవిందా అనగానే వచ్చేస్తాడు. అరే దుర్వాస మహర్షి వచ్చాడు తన పరివారంతో, అరే బ్రాహ్మణుడు వచ్చాడు, బ్రాహ్మణుడికి భోజనం పెట్టాలి, ఒకడా ఇద్దరా పరివారంతో వచ్చాడు. తీరా చూస్తే అంతా అయిపోయింది అక్కడ. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. గోవింద ఆనంగానే కృష్ణుడు వచ్చాడే. అమ్మ వెళ్ళి ఆ గిన్నెలు ఎక్కడనో మెతుకు తీసుకొని రమ్మన్నాడు. ఆ మెతుకు కృష్ణుడు తిన్నాడు. ఈ దుర్వాస మహర్షి పరివారందరానికి కూడా తేపులు వచ్చేసినాయి, కడుపు నిండిపోయి. ఎందుకు? అరే భగవంతుడికే మనం ఆహారం ఇచ్చినప్పుడు సర్వజీవులకి ఆహారం వెళ్తుంది. అందరూ అంటారు కదా, ఎందుకండి భగవంతుడికి రాజభోగ అన్ని ఐటమ్స్ అవసరమా? చాలా మంది ఉన్నారు బయట అభిషేకాలు చేసి మీరు పాలు పాడు చేస్తారు, చాలా మంది ఉన్నారు పేదవాళ్ళు, అలాగే పెట్టచ్చు కదా అంటారు. నాయనా చెట్టు మొదటి నీళ్లు పోస్తే చెట్టు మొత్తానికి వెళ్తున్నట్టుగా భగవంతుడి కనుక మనం సేవ చేస్తే భగవంతుడి ద్వారా అందరికి కూడా సేవ జరుగుతుంది అనే విషయాన్ని మనం గ్రహించాలి. అందుకని కనీసం సత్వగుణ స్థాయిలోనే ఉండాలి. శుద్ధ సత్వగుణ స్థాయికి వెళ్ళలేకపోయినా కూడా, కానీ ప్రతి ఒక్కరు కూడా చివరి అంతిమంగా అందరూ కూడా శుద్ధ సత్వగుణ స్థాయికి వెళ్ళాలి. హరే కృష్ణ. సో చివరి శ్లోకము 4వ అధ్యాయము 1వ శ్లోకం ఎవరైనా చదవచ్చు. హరే కృష్ణ ప్రభుజీ. హరే శ్రీ భగవానువాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనుర్వీక్షా కవే బ్రవీత్. హరే కృష్ణ ప్రభుజీ. దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికెను, నాశము లేని ఈ యోగ శాస్త్రమును నేను వివస్వానునికి అనగా సూర్యదేవునికి ఉపదేశించిదని. వివస్వానుడు దానిని మానవ జాతి పిత అయిన మనువుకు ఉపదేశించాడు. మనువు దానిని ఇక్ష్వాకు రాజుకు ఉపదేశించాడు. సో ఇక్కడ క్లారిటీ వచ్చింది మనకి. మీ అందరికి నేను అడుగుతున్న ప్రశ్న, మానవులు కోతి నుంచి వచ్చారా భగవంతుడి నుంచి వచ్చారా? భగవంతుడి నుంచే భగవంతుడి నుంచే ప్రభు. భగవంతుడి నుంచే అనే విషయం ఇక్కడ చాలా మన క్లారిటీగా ఉంది. రిఫరెన్స్ ఎక్కడ?
ప్రూఫ్ ఎక్కడ అంటే చెప్పండి. భగవద్గీత 4వ అధ్యాయము 1వ శ్లోకం. ఓకే, సో ఇక్కడ ఈ శ్లోకంలో మనకి అంటే ఈ భాష్యంలో ప్రభుపాద వారు ఎన్నో విషయాలు చర్చించారు. మనం ఒక్కసారి ఒక భాష్యాన్ని మనం చదువుదాము. పద్మావతి మాతాజీ ఈ భాష్యం చదువుతారా? హరే కృష్ణ. సరే. శ్రీల ప్రభుపాది వారి భాష్యంకి జై. శ్రీల గురుదేవ్ కి జై. భాష్యము. సూర్యలోకము మొదలుకొని ఇతర లోకములందరి రాజులందరికీ ప్రాచీన కాలము నుండి భగవద్గీత బోధింపినట్లు భగవద్గీత చరిత్ర వలన మనకు ఇక్కడ తెలియచున్నది. ఇక్కడ చూడండి, అందరికీ తెలుసు అర్జునుడికి బోధించాడని. కరెక్టే, అర్జునుడికి బోధించాడు. ఎప్పుడు? ద్వాపర యుగములో బోధించాడు. ద్వితీయార్థము అంటే 2వసారి భగవద్గీతని మహాభారత యుద్ధ సమయంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించాడు. ఇది అందరూ తెలిసిన విషయమే. కానీ మొట్టమొదట సూర్యుడికి బోధించాడు. సూర్యలోకం మొదలుకొని ఇతర లోకములందరూ రాజులందరికీ కూడా ప్రాచీన కాలం నుండే భగవద్గీత బోధింపేటట్టు చరిత్ర ద్వారా మనం తెలుసుకున్నాము. ఎలాగా రాజులందరికీ అంటే రాజులందరికీ ఎందుకంటే రాజు గనక భగవద్గీతను చదివి అర్థం చేసుకుని ఆచరిస్తే గనక ప్రజలందరూ కూడా రాజునే అనుసరిస్తారు. రాజు యొక్క ధర్మం ఏమిటంటే కేవలం యుద్ధాల నుంచి ప్రజలు రక్షించడమే కాదు, మానవులకి కోరికలు లేకుండా జీవించే విధంగా కూడా రాజు ఒక బాధ్యత తీసుకోవాలి. ఒక మానవుడు కోరికలు లేకుండా జీవించాలంటే ఏం చేయాలి? తప్పకుండా భగవద్గీతను చదవాలి, అర్థం చేసుకోవాలి, ఆచరించాలి. అందుకని రాజులందరికీ కూడా భగవద్గీతని బోధించేవాళ్ళు. అంటే రాజు అంటే ఏమిటి, రాజు యొక్క ధర్మం అంటే ఏంటి, తల్లి అంటే ఏంటి, తండ్రి అంటే ఏంటి, గురువు అంటే ఏంటి, బ్రాహ్మణుడు అంటే ఏంటి, గోవు అంటే ఏంటి, సమాజం అంటే ఏంటి, ప్రజలను ఏ విధంగా రక్షించాలి, ప్రజలంటే ఎవరు, ప్రజలంటే ఎవరు, బానిసలు కాదు ప్రజలు, ప్రజలెవరు దాసులు కాదు, ప్రజలందరూ కూడా మన అన్నదమ్ములు, మన అక్క చెల్లెళ్ళు అనే భావన తెలుసుకుంటాం కోసం, అనే జ్ఞానం తెలుసుకుంటాం కోసం భగవద్గీతను చదవాలి. భగవద్గీత చదవనంత వరకు వీరు నా దాసులు, వీరు నా బానిసలు అనే భావంలో ఉంటారు. అందుకని రాజులందరికీ కూడా ఈ భగవద్గీతను బోధించిన విషయం మనకు తెలుస్తుంది అనమాట. ఓకే, కంటిన్యూ చేయండి. సమస్త లోకములకు చెందిన రాజులు తమ తమ లోకములోని ప్రజలను సంరక్షించుట కొరకై ప్రత్యేకముగా నిర్దేశింపబడి ఉన్నారు. కనుక ప్రత్యేకించి రాజవంశీయులందరూ ప్రజలను చక్కగా పరిపాలించి వారిని లౌకిక బంధముల నుండి కామ బంధముల నుండి రక్షించుట కొరకై భగవద్గీత శాస్త్రమును సంపూర్ణముగా అవగాహన చేసుకుని ఉండవలెను. మానవ జన్మ అనునది దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుని నిత్య సంబంధముతో కూడిన ఆధ్యాత్మిక జ్ఞానమును అలవరుచుకొనుటకై ఉద్దేశింపబడింది. ఈ సందేశమును విద్య, సంస్కృతి, భక్తి ద్వారా ప్రజలందరికీ తెలియజేయుట అన్ని దేశ పాలకుల బాధ్యత అయి ఉన్నది. మరో విధముగా చెప్పవలన అన్ని దేశాల పాలకులు ప్రజల శ్రేయస్సు కొరకు ఈ కృష్ణ చైతన్య విజ్ఞానమును విస్తృతముగా ప్రచారము చేయవలెను. తద్వారా జనులందరూ ఈ గొప్ప శాస్త్రపు సహాయము చే తమకు లభించిన మానవ జన్మను పరుచుకొనుచు జయప్రదమైన మార్గమునందు పయనింపగలుగురు. ఇక్కడ రాజులందరికీ కూడా ఈ గీతా జ్ఞానం ఉండటం వల్ల వారు ప్రజలందరూ ఏ విధంగా కాపాడతారంటే వారు లౌకిక బంధాల నుంచి, కామ బంధాల నుంచి రక్షించాలి. అలాగే విద్య, సంస్కృతి, భక్తి ద్వారా ప్రజలందరికీ తెలియజేయాలి. ఇది దేశ పాలకుల బాధ్యత ఉంది. కానీ దురదృష్టవశాత్తు ప్రజెంట్ ఏంటంటే రాజుకు కోరికలే, ప్రజలకు కూడా కోరికలే. రాజు అజ్ఞానం ఉన్నాడు, ప్రజలు కూడా అజ్ఞానంలో ఉన్నారు. మరి ఎవరు సరి చేస్తారండి అంటే కేవలము ఆధ్యాత్మిక గురువుల వలనే మళ్ళీ ప్రజలను రక్షించబడతారు. ఏ విధంగా అయితే మన ఇండియా పాకిస్తాన్ బోర్డర్లో మన సైనికులు అక్కడ యుద్ధం చేస్తూ మన ప్రజలందరికీ శరీరానికి రక్షణ ఇస్తున్నారో, కానీ
మన దేశంలో మనందరి మధ్యలో ఉన్న ఆధ్యాత్మిక గురువులు మన ఆత్మకి రక్షణ ఇస్తున్నారు, మన ఆత్మల్ని ఉద్ధరిస్తున్నారు. వీరు కూడా సైనికులే, వారు కూడా సైనికులే. చిన్న భేదం ఏమిటంటే వారు భౌతికంగా రక్షణిస్తున్నారు, ఆధ్యాత్మిక గురువులందరూ కూడా ఆత్మ జ్ఞానాన్ని ఇస్తూ ఆత్మకి రక్షణిస్తున్నారు అనే విషయాన్ని మనం ఇక్కడ చక్కగా తెలుసుకోవచ్చు. అందుకని అన్ని దేశాల పాలకులు కూడా ప్రజల శ్రేయస్సు కొరకు ఈ కృష్ణ చైతన్య విజ్ఞానమును విస్తృతముగా ప్రచారం చేయవలను. అందుకే మేము ఎక్కడికి వెళ్ళినా కూడా భగవద్గీతని గిఫ్ట్గా ఇస్తూ ఉంటాం. ఈరోజు ఒక ఎమ్మెల్యేని కలిసాము, నిన్న ఒక ఎమ్మెల్యేని కలిసాము. అంటే మన రథయాత్రకి రమ్మని చెప్పి ఆహ్వానించడం జరిగింది. అలాగే కేఎల్ యూనివర్సిటీకి వెళ్ళాము, అక్కడ ప్రొఫెసర్స్ని, డీన్స్ని కలిసాం. అక్కడ కూడా వారికి మనము ఈ కృష్ణ చైతన్య గురించి చెప్పటం, మన కృష్ణుడి గురించి చెప్పడం వారిని ఆహ్వానించడం జరిగిందన్నమాట. అంటే ప్రచారము, అంటే ఇది కూడా ఒక రకమైన ప్రచారం అంట. ఈ ప్రచారం చేయడం వల్ల అందరికీ కూడా గీతా జ్ఞానం అనేది అందుతుంది. అందుకని కృష్ణ చైతన్యము లేనిదే మానవుని జీవితము సంపూర్ణము కాదు. భగవద్గీత చదవందే, అర్థం చేసుకోందే, ఆచరించిందే ఎవరికి కూడా సంపూర్ణమైన జ్ఞానం రాదు. ఈ విషయాన్ని అందరూ కూడా తెలుసుకోవాలి. ఫైనల్గా కన్క్లూజన్ ఏమిటంటే, మానవులు కోతి నుంచి వచ్చారా, భగవంతు నుంచి వచ్చారా అనే దానికి ఈరోజు మనకి చక్కని సమాధానం మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చాడు. మనందరం కూడా విన్నాము. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాదికి జై, శ్రీల గురుదేవ్కి జై, అనంత కోటి వైష్ణవ భక్త బృందకి జై. హరి హరి బోల్. హరే కృష్ణ. గురించి నేను తెలుసుకున్నాను. అహంకారం లేని జీవితాన్ని గడపాలి, భగవద్గీతను అనుసరించి ఆచరించాలి. మనం భగవంతుడి నుంచే జన్మించాము. మానవుడు రజోగుణానికి అతీతంగా ఉండాలి. కోపము, కోరికలు లేని జీవితాన్ని గడపాలి. ఆధ్యాత్మికంగా హరినామస్మరణ చేస్తూ భగవంతుడిలో చేయాలని తెలుసుకున్నాను. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, చాలా చక్కగా చెప్పారు. హరే కృష్ణ. సో ఇంకెవరైనా? హరే కృష్ణ ప్రభు. 1 సెకండ్ ప్రభుజీ. హరే కృష్ణ. ఎస్ ప్రవీణ్ ప్రభు. ఓకే ప్రభు, చెప్పండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. ప్రభు, నేను ఈరోజు నోట్ చేసుకున్న పాయింట్ అంటే నా డిఫరెన్షియేషన్ ప్రభు. ఓకే. కృష్ణ కాన్షియస్ లో ఉన్న పర్సన్ కి, మెటీరియలిస్టిక్ గా ఉన్న పర్సన్ కి క్యారెక్టరిస్టిక్స్ ఏ విధంగా ఉంటాయి అనేది బాగా చెప్పారు ప్రభు. అంటే కృష్ణ కాన్షియస్ లో ఉన్న పర్సన్ ఎప్పుడు అందరినీ సమాంతరంగా విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే స్త్రీ అని చెప్పారు కదా ప్రభు. ప్రతి జీవిని తర్వాత ప్రతి మనిషిని ఏ విధంగా సమాంతరంగా చూస్తాడు, సమాంతరంగా రెస్పెక్ట్ ఇస్తాడు, ప్రశాంతంగా ఉంటాడు అనేది. అండ్ సేమ్ టైం మెటీరియలిస్టిక్ పర్సన్ ఎంత రిచ్ గా బతకాలి, లేదంటే ఎంత ప్రోగ్రెస్ అయినా లైఫ్ లో ఆ శాంతి లేకుండా ఉండటం అనేది ఐడెంటిఫై చేయొచ్చు ప్రభు ఇద్దరి మధ్యలో. ఇంకొకటి మనం అందరితో సంబంధాలు పెట్టుకుంటున్నాం ప్రభు, బట్ కాకపోతే ఇంపార్టెంట్ అయిన మన కృష్ణుడితో సంబంధం పెట్టుకోవట్లేదు. సో ఆ కృష్ణుడితో సంబంధం అనేది పెట్టుకొని ఉంటే ఆటోమేటిక్ గా అందరితో సంబంధాలు బాగుంటాయి అనేది చెప్పారు. ఇంకోటి ప్రభు, నాకు బాగా నచ్చింది. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెళ్లిళ్ళు చేస్తున్నారు, అదే కోట్ల రూపాయలు మళ్ళీ కోర్టులో ఖర్చు పెడుతున్నారు అని చెప్పారు ప్రభు డైవర్స్ కి. సో ఇట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేవి లేకపోవటం వల్ల, ఎప్పుడైతే మనకి రాజర్షుల ద్వారా మన సనాతన ధర్మంలో ఉన్న ఈ భగవద్గీత జ్ఞానాన్ని ఎప్పుడైతే మనకి కుటుంబ సభ్యులకి ఎప్పుడైతే షేర్ చేయడం జరిగిద్దో ఇటువంటి పరిస్థితులు రావని కూడా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. చాలా బాగా చెప్పారు. ఇంకెవరైనా ట్రై చేస్తారా? హరే కృష్ణ ప్రభుజీ. సూర్యకుమార్ ప్రభుజీ. దండోత్ ప్రణామం ప్రభు. దండోత్ ప్రణామం మాతాజీ. హరే కృష్ణ. ప్రభుజీ, ఈ రోజు క్లాస్ లో మానవులు కోతుల నుండి వచ్చారా, దేవతల నుండి వచ్చారా అన్నది పాయింట్ మీద ప్రభుజీ చాలా క్లియర్ కట్ గా దేవతల నుంచి వచ్చారని తెలిసింది ప్రభుజీ. క్లియర్ గా చెప్పినా కూడా
ఇంకా కోతుల నుంచే వచ్చారని సైంటిస్టులు ప్రూవ్ చేయడానికి ఇంకా ట్రై చేస్తున్నారు, ఇంకా జరుగుతానే ఉన్నాయి. నిజంగా కోతుల నుంచే వస్తే మన తాతల కూతులే అయితే ఈ పాటికి కోతులు ఉండకూడదు ప్రభుజీ. ఎక్కడ అడవిల్లో ఎక్కడ అందరూ కోతుల నుంచి వస్తే ఆ జనరేషన్ పోవాలి కదా ప్రభుజీ, అక్కడి నుంచి పరిణామం చెందినట్టయితే. కానీ అది రాగానే అక్కడే ప్రూవ్ అయింది. కానీ మన భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పారు, కానీ అది ఎవరు గ్రహించట్లే. ఈ రోజు నాకు ఉంది ప్రభుజీ, ఎవరి హృదయంలో అయితే అహంకారం ఉంటుందో వారి మోహానికి గురవుతారు ప్రభుజీ. మోహానికి గురైన వారి మనసులో భగవంతుడు ఉండరు, అసలు ఎప్పటికి ఉండరు. భగవంతుడు మన మనసులో ఉండాలంటే కృష్ణ భక్తి చేస్తేనే ఉంటారు ప్రభుజీ. ఎంత సేవ చేస్తామో, ఎంత జపం చేస్తామో, ఎంతగా మనం కృష్ణ శరణ వేడతామో అప్పుడే కృష్ణ మన హృదయాల్లో ఉంటారు ప్రభుజీ. అది జ్ఞానులకైతే తెలుస్తుంది, అజ్ఞానులకు తెలీదు. జ్ఞానులు అవ్వాలంటే భగవద్గీత చదవాలి, ఆధ్యాత్మిక గురువులను ఆశ్రయించాలి ప్రభుజీ. ఆశ్రయించినప్పుడు అటువంటి వారి బోధన ద్వారా మనం తెలుసుకుంటే మనకి జ్ఞానం వస్తుంది. జ్ఞానం ద్వారా భగవంతుడి యొక్క కృప మనకి ఎలా వస్తాయి, భగవంతుడికి సంబంధించిన జ్ఞానం వచ్చే కొంది వారి మీద భక్తి పెరుగుతూ ఉంటుంది ప్రభుజీ. కృష్ణ పరమ ఆ పాయింట్ బాగా అర్థమైంది ప్రభుజీ. భౌతికంగా ఉన్న వ్యక్తులు, ఆధ్యాత్మికతలో ఉన్న వ్యక్తులు, వారి యొక్క శక్తి కృష్ణ నుంచే వస్తుంది ప్రభుజీ. ఆ విషయం తెలియదు. ఆధ్యాత్మికంలో ఉన్న వ్యక్తులు నాకు భగవంతుడి నుంచే వచ్చిందని గ్రహిస్తారు, అజ్ఞానంలో ఉన్న వాళ్ళు గ్రహించరు ప్రభుజీ. అందుకనే తెలుస్తుంది కాబట్టి భక్తులు ఎక్కువ జపం చేయడం, ఎక్కువ భగవంతుని సన్నిధిలో ఉండటానికి, భగవంతుని శరణ వేయడానికి ఎక్కువ కోరుతూ ఉంటారు. కృష్ణుడు ఒక పాయింట్ బాగా నచ్చింది ప్రభుజీ ఈ రోజు క్లాస్ లో. కృష్ణుడితో సంబంధం బాగుంటే అందరితో సంబంధాలు బాగుంటాయి అంటారు ప్రభుజీ. ఆటోమేటిక్ కృష్ణుడితో సంబంధం ఏర్పరచుకుంటే వాళ్ళు సత్వగుణంలోకి, రజోతమ గుణంలో కూడా నెమ్మది ఓవర్కమ్ చేసి సత్వగుణంలోకి వస్తారు. ఆటోమేటిక్ అందరితో వినయంగానే ఉంటారు కాబట్టి వాళ్ళు కృష్ణుతో సంబంధం బాగుంటది కాబట్టి అందరితో సంబంధం ఉంటుంది ప్రభుజీ. మంచి సంబంధాలు ఏర్పడే సత్సంగం ఉంటుంది ప్రభుజీ. ఈ భక్తులు ఇందులోకి వచ్చాక ఎప్పటికీ కృష్ణుడితో ఆ గట్టి సంబంధాన్ని మట్టికి విస్మరించకూడదు ప్రభుజీ. గట్టిగా కృష్ణుని పట్టుకోవాలి, కృష్ణుని స్నేహితుడిగా చేసుకోవాలి ప్రభుజీ. రజోగుణం సంపర్కం వల్లనే మోహానికి గురి అవుతాం. దానివల్ల అత్యాస వస్తుంది, కోరికలు వస్తున్నాయి. కోరికలు తీరకపోతే ఆటోమేటిక్ కోపం వస్తుంది. ఈ కోపం వల్ల వాళ్ళకే నష్టం జరుగుతుంది ప్రభుజీ. దానివల్ల ఫ్యామిలీ ఎంత స్పాయిల్ అవుతుంది. సత్సంగాలు మనం ఎంత భక్తిలో ఉన్నప్పటికీ మన చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్స్ అని కూడా పొల్యూట్ అయిపోతాయి ప్రభుజీ. అందుకనే జపం ఎక్కువ చేయాలి. దానివల్ల రజోగుణం ఎక్కువ పెరిగిపోతుంది ప్రభు. దాని వలన ఏంటంటే అధోగతికి పాల్గొంది. ఎంత భక్తి ఉన్నా కూడా భక్తిలోంచి పడిపోయిన వాళ్ళని చాలా మంది చూసాం ప్రభుజీ. ఈ రజోగుణ తమో గుణం వల్ల వచ్చేస్తుంది. శుద్ధ సత్వ గుణంలోకి రావడం కొంచెం ఈజీ అయినా అది నిలబెట్టుకోవడం కూడా కష్టమే ప్రభుజీ. ప్రతి క్షణం మన హృదయంలో కృష్ణుడు ఉన్నాడు, మనం చూస్తున్నారన్న భావన ఉన్నప్పుడే అది నిలబెట్టుకోవాలి. ఈ జపం వీటికన్నా అది మెయింటైన్ చేయడం కష్టం అనిపిస్తున్నాం ప్రభుజీ. ఈ ఫ్యామిలీ అంతా నడుపుతా ఇట్లా చేస్తా, అది జపం వల్లే సాధ్యం అవుతుంది ప్రభుజీ. ఆధ్యాత్మిక గురువు వల్లనే మనకి ఈ యొక్క సమాజం అంతా రక్షించబడుతుంది ప్రభుజీ. ఎందుకంటే వాళ్ళ యొక్క జ్ఞానాన్ని పరంపరలో వస్తూ ఉంటారు కాబట్టి, భగవద్గీతలో ఉన్న జ్ఞానాన్ని కరెక్ట్ గా బోధిస్తున్నారు కాబట్టి ఆధ్యాత్మిక గురువు వల్లనే మనకి మంచి జరుగుతుంది ప్రభు. కృష్ణ చైతన్యం కూడా వ్యాప్తి చెందుతుంది, అందరికి భగవద్గీత గురించి తెలుస్తుంది. దాని వలన అందరూ కృష్ణ భక్తులుగా కూడా మారడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఈ టెంపుల్ చేసే ఈ ప్రోగ్రామ్స్ వలన కూడా కృష్ణుడికి ఇంకా దగ్గర అవడానికి అవకాశం ఉంటుంది ప్రభుజీ. అది ఒకేలాగా జపం చేయడం వీటికన్నా కొంచెం ఇలాంటి చిన్న చిన్న సెలబ్రేషన్స్, పండుగలు, ఉత్సవాలు జరుగుతుంటే ఇంకా భక్తి ఈ క్లాసుల ద్వారా ఇంకా తెలుస్తా ఉంటది కాబట్టి ఇంకా పెరుగుతూ ఉంటది ప్రభుజీ భక్తి. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. నాకు ఈ రోజు క్లాసులో అది అర్థమైంది ప్రభుజీ. హరే కృష్ణ, చాలా చక్కగా చెప్పారు. హరే కృష్ణ. సో ఇంకెవరైనా చెప్తారా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. పద్మావతి ప్రభుజీ. ఒక చిన్న డౌట్ ప్రభుజీ. ఇక్కడ 3వ అధ్యాయం 37వ శ్లోకంలో రజోగుణం వలన కోపం వస్తుంది అని తెలుసుకున్నాం గురించి. అక్కడ రజోగుణం అంటే ఆహారపు అలవాట్లు, డబ్బు మీద వ్యామోహం, కోరికలు తీరకపోతే వాటి నుండి కోపం వస్తుంది. ఇది పాయింట్ గురించి. ఇక్కడ రజోగుణంలో ఆహారపు అలవాట్లు ఎలాంటివి గురించి అది కొంచెం తెలుసుకోవాలి అనుకుంటున్నాను. అదే కదా, అదే అంటే మీకు కేవలం మాంసాహారం తింటేనే రజోగుణం వస్తుంది అనేది కాదు. అఫ్ కోర్స్ దానివల్ల రజోగుణం వస్తుంది.
ముఖ్యంగా భగవంతుడి నైవేద్యం పెట్టకుండా ఆహారం తీసుకుంటాం వల్ల కూడా రజోగుణం వస్తుంది. మనం చెప్పుకున్న ఇంతకుముందు కూడా భక్తి ద్వారా శక్తి వస్తుంది. ఆ శక్తిని గనక మళ్ళీ కూడా మనం భక్తిలో ఉపయోగించకపోయినా కూడా నష్టం జరుగుతుంది. ఏంటి నష్టం? అది కూడా రజోగుణమే. మనం చూస్తూ ఉంటాం, కొంతమంది భక్తులు బాగా గట్టి గట్టిగా అరుస్తూ ఉంటారు. అవునా? అంటే భక్తి చేశారు, బాగా సాధన చేశారు, శక్తి వచ్చింది, మరి ఆ శక్తిని ఎక్కడ ఉపయోగించాలి? వాళ్ళకి తెలుసుకోలేకపోతున్నారు, తెలిసినా చేయలేకపోతున్నారు. అందుకని మనకి శ్రీల ప్రభుపాద వారు 16 మాలల జపం చేస్తే అలా శక్తి వస్తుంది. ఆ శక్తిని మళ్ళీ ఏం చేయాలి? పడుకోమని కాదు, బుక్ డిస్ట్రిబ్యూషన్కో, వంట చేయడానికో, ఫండ్ రైజింగో, ప్రచారానికో, క్లాసులు చెప్పడానికో వీరు ఒక శక్తిని మళ్ళీ ఉపయోగిస్తూ ఉంటారు. అంటే ఎక్స్చేంజ్ పవర్, అంటే ఎక్స్చేంజ్ పవర్ అంటారు తెలుసా మీకు? అంటే ఈ శక్తిని ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది, మళ్ళీ వస్తూ ఉంటుంది అనమాట. అదే ఎక్స్చేంజ్ అనమాట. ఇలా చేయటం వల్ల ఏమవుతుంది తెలుసా? ఈ ఒక్క భక్తులు వినయంగా, చాలా విధేయంగా ఉంటూ అందరినీ ఆకట్టుకుంటారు. ఎందుకు ఆకట్టుకుంటారంటే అందరినీ కూడా కృష్ణ చైతన్యంలో తీసుకురావడం కోసం వాళ్ళు ఆకట్టుకుంటారు అనమాట. వీళ్ళేం కోరుకోరు ఆకట్టుకోవాలని, అది జరిగిపోద్ది ఆటోమేటిక్గా. మీరు చెప్పిన క్లాసులు చాలా బాగున్నాయండి, మీరు చెప్పే విధానం చాలా బాగుందండి, మిమ్మల్ని కలవాలనుకుంటున్నామండి, ఆటోమేటిక్గా ఇది 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 ఎలా జరుగుతుంది అంటే అదనమాట. అందుకని రజోగుణం అంటే కేవలం బౌద్ధ వ్యక్తులు కాదు, ఆఖరికి భక్తిలో ఉన్నవారు కూడా ఇలా బిహేవ్ చేస్తారు అంటే కారణం ఏంటంటే భగవంతుని నామజపం ద్వారా వచ్చే శక్తిని మళ్ళీ బౌద్ధంగా ఉపయోగిస్తుంటారు కొంతమంది. అంటే భక్తి భక్తేనండి, భుక్తి భుక్తి అంటుంటారు కొంతమంది, మనం చూస్తూ ఉంటాం అనమాట. అక్కడే వచ్చేస్తుంది. లేదు, ప్రతి దాంట్లో మనం భక్తిని కలిపేయాలి. మన వ్యాపారంలో భక్తిని కలిపేయాలి, ఉద్యోగంలో భక్తిని కలిపేయాలి. పొద్దు నుంచి రాత్రి వరకు మనం చేసే కర్మలను కూడా కృష్ణ సంబంధిత కర్మలే చేయాలి. అంటే వ్యాపారం వదిలేమని కాదు, వ్యాపారం కూడా భగవంతుని సంబంధం పెట్టుకొని చేయాలి, ఉద్యోగం కూడా భగవంతు సంబంధం పెట్టుకొని చేయాలి. అప్పుడు ఎలా ఉంటారు? కనీసం సత్వగుణంలో ఉండగలుగుతారు. అది రజోగుణం అంటే కరెక్టే, ఆహార అలవాట్ల వల్ల ఉంటుంది. అట్ ద సేమ్ టైం అంటే మనలో ఆ శక్తి ఎక్కువైనప్పుడు మళ్ళీ శక్తిని కూడా మనము భగవంతు సేవలు వినియోగించకపోయినా కూడా మనకి మళ్ళీ మనకి రజోగుణం వచ్చే అవకాశం ఉందని. హరే కృష్ణ. సో మంచి ప్రశ్న అడిగారు. హరే హరే కృష్ణ ప్రభుజీ. 1 సెకండ్ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభు ఒకసారి ప్రభుజీ మీరు మీ పరిచయం చేసుకొని చెప్పండి, మీరు మీరు ఎవరు? హరే కృష్ణ ప్రభుజీ, నా పేరు షణ్ముఖ్ ప్రభుజీ. ఓకే. ఇప్పుడే మీరు ఇప్పుడు చెప్పారు కదా, వ్యాపారానికి చదువుకి భగవంతుని సంబంధం పెట్టుకొని చదవని అలాగా, అది ఎలా సాధ్యం అవుతుంది ప్రభుజీ? ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? యా, ఇట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్. చక్కగా మార్నింగ్ పూట నిద్ర లేగటం, చక్కగా మనం నిద్ర లేగగానే మనం భగవంతుడికి ఒక ప్రార్థన, ఒక ప్రణామం దండంలాగా పెట్టుకుని నమస్కారం చేసుకుంటాం, లేగటం, చక్కగా స్నానం చేయటం, తర్వాత మన మందిరంలోకి వెళ్ళటం. మన ఇంట్లో ఏది ఉంటే దాన్ని మందిరం అంటే పెద్ద గుడని కాదు, ఓ చిన్న పటం ఉన్నా కూడా అక్కడ మందిరం అంటాం జనరల్. అక్కడికి వెళ్ళి స్వామివారికి కనీసం ఒక ధూపము, ఒక దీపము, ఏదో చిన్న నైవేద్యము, ఏదన్నా డ్రై ఫ్రూట్స్ సంథింగ్, లెటర్ స్టార్ట్ సంథింగ్ అనమాట పెట్టుకొని ఈ ఆఫీస్కి వెళ్ళే ముందే, స్కూల్కి వెళ్ళే ముందే మనము కనీసం ఒక మాల 2 మాలలు జపం చేసి మనం బయటికి వెళ్ళాలి. ఇంకా కుదిరితే భగవద్గీతలో 1-2 శ్లోకాలు చదువుకుని బయటికి వెళ్ళాలి. మనము ట్రావెలింగ్లో కావచ్చు, ఎక్కడైనా కూడా ఎప్పుడు కృష్ణుడినే మనము మనసులో పెట్టుకుంటూ ఉండాలి. లేకపోతే నోటితోటి హరే కృష్ణ మహామంత్రం జపం చేసుకుంటూ నోటితోటి మనం చెప్పుకుంటూ వెళ్తే కనుక ఇది సాధ్యపడుతుంది. ఇది పెద్ద కష్టమే అయితే ఏం కాదు, కానీ ఒక మంచి శిక్షా గురువుని ఎంచుకొని వారి సలహాల సూచనలతో మీరు చేస్తే కనుక మంచి స్థాయికి వెళ్తారు. ఈ విధంగా చేయవచ్చు. ఓకే, ధన్యవాదం ప్రభు. హరే కృష్ణ. మీరు ఎక్కడి నుంచి ప్రభు? గుంటూరు ప్రభు. ఓకే, హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ.
హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే రామ 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 హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే శ్రీల ప్రభుపాదికి చే శ్రీల గురుదేవ్ జై జై వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ జై పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః హరే కృష్ణ